ద్రవ్యోల్బణము, ఇన్ఫ్లేషన్, ధరల స్థాయిలో నిరంతర పెరుగుదలనే ద్రవ్యోల్బణము అంటారు. లేదా ద్రవ్యం విలువలో నిరంతర తగ్గుదలనే ద్రవ్యోల్బణం అంటారు. అతి తక్కువ వస్తురాశిని అత్యధిక ద్రవ్యం వెంటాడడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ రేటు లెక్కించడానికి WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో వచ్చిన మార్పును శాతంగా చెప్తారు. భారతదేశంలో ద్రవ్యోల్బణ రేటును వారానికి ఒకసారి సంవత్సర కాలంలో లెక్కిస్తారు. ద్రవ్యోల్బణం రకాలు: 1. పాకే ద్రవ్యోల్బణం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణ రేటు 2% నుండి 3% వరకు ఉంటే దానిని పాకే ద్రవ్యోల్బణము లేదా సున్నితమైన ద్రవ్యోల్బణము, సాఫ్ట్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఇది ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైనది. ఇలాంటి స్థితిలో ధరలు నెమ్మదిగా పెరుగుతాయి. 2. నడిచే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణ రేటు 6% వరకు అంటే 3 నుండి 6% ఉండడాన్ని నడిచే ద్రవ్యోల్బణం అంటారు. 3. పరుగెత్తే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణ రేటు 6% నుండి 10% వరకు ఉంటే దానిని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు. 4. ఉరకలు వేసే ద్రవ్యోల్బణం లేదా ఉద్ధృతమైన ద్రవ్యోల్బణం లేదా అతి ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణ రేటు 10% కన్నా అధికంగా 20% నుండి 100% వరకు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండడాన్ని అతి ద్రవ్యోల్బణం అంటారు. అతి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. ఇది ప్రతికూలమైన పరిణామము. మనీ ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణము, ధర ద్రవ్యోల్బణము. ద్రవ్య సప్లై పెరిగి డిమాండ్ పెరిగి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. ఇలా ధరలు పెరిగినప్పుడు భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయి అని భావించి ప్రజలు అదనపు కొనుగోళ్ల కోసం ప్రయత్నించడం వల్ల ధరలు ఇంకా పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీనినే ధరల ద్రవ్యోల్బణము, ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. 2వది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. మొత్తం సప్లై కన్నా డిమాండ్ నిరంతరంగా ఎక్కువగా ఉంటే ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీనిని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. 3వది వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ధరలు పెరగడం వల్ల వేతనాలు లేదా ఉత్పత్తి సాధనాల ప్రతిఫలాలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడితే దానిని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పొచ్చు. 4. మిశ్రమ ద్రవ్యోల్బణం, మిక్స్డ్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం వల్ల వేతనాలు పెరిగి ఉత్పత్తి వ్యయం పెరిగి వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఈ రెండు ఏకకాలంలో చోటు చేసుకోవటాన్నే మిశ్రమ ద్రవ్యోల్బణం అని అంటారు. 5. మార్కప్ ఇన్ఫ్లేషన్, మార్కప్ ద్రవ్యోల్బణం లేదా లాభం రేటు ప్రేరిత ద్రవ్యోల్బణం. ఉత్పత్తి కారకాలు మొత్తం ఉత్పత్తిలో తమ వాటాను ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నించడం, అందువల్ల ఉద్యమదారులు తమ లాభం తగ్గకుండా ఉంచుకోవడానికి ధరలు పెంచడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని లాభం రేటు ప్రేరిత ద్రవ్యోల్బణం లేదా మార్కప్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. 6వది విదేశీ వ్యాపార ప్రేరిత ద్రవ్యోల్బణం. ఎగుమతులు అధికమై స్వదేశంలో సప్లై తగ్గి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడడాన్ని విదేశీ వ్యాపార ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు. 7వది కనిపించని ద్రవ్యోల్బణం, సస్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని వస్తువులు పంపిణీ లాంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం ప్రజలపై పడకుండా చేసినప్పుడు ఉండే స్థితిలో కనిపించని ద్రవ్యోల్బణం మనం చూడవచ్చు. ప్రభుత్వం తన జోక్యాన్ని తొలగించుకునే దీనినే బహిర్గత ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. రంగాల వారీగా ద్రవ్యోల్బణం. ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందిన రంగాల ప్రభావంతో అన్ని రంగాలలో ఆదాయాలు పెరిగి దేశంలో సగటు ధరల స్థాయి పెరగటం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడితే రంగాల వారి ద్రవ్యోల్బణం అంటారు. నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం, స్ట్రక్చర్డ్ ఇన్ఫ్లేషన్. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు సంభవించే నిర్మాణాత్మక మార్పుల వల్ల ప్రజలకు ఉపాధి ఆదాయాలు పెరిగి ఉత్పత్తిలో పెరుగుదల కన్నా ఆదాయాలలో పెరుగుదల అధికమవడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడితే దానిని నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం అంటారు. ఉదాహరణకు భారీ ప్రాజెక్టుల నిర్మాణం. వ్యవస్థ సంబంధిత ద్రవ్యోల్బణం, ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్లేషన్. వెనుకబడ్డ దేశాలలో అభివృద్ధి ఒక క్రమంలో లేక మార్కెట్ లోపాలు, మూలధన కొరత, ఉద్యమదారుల కొరత మొదలగు వాటి వల్ల కొన్ని వెనుకబడిన రంగాలలో మాత్రమే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీనిని వ్యవస్థా సంబంధిత ద్రవ్యోల్బణం అని అంటారు. స్తంభన ద్రవ్యోల్బణం, స్టాగ్నేషన్ ఇన్ఫ్లేషన్. ఉత్పత్తి నిలకడగా ఉండి అంటే స్థిరంగా ఉండి ధరలు, నిరుద్యోగం పెరిగే స్థితిని స్తంభన ద్రవ్యోల్బణం అంటారు.
దీనిని గురించి తెలియజేసింది పాల్ శామ్యూల్సన్. సంపూర్ణ ద్రవ్యోల్బణం లేదా శుద్ధ ద్రవ్యోల్బణం ఫుల్ ఇన్ఫ్లేషన్. సంపూర్ణ ఉద్యోగిత గల ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై కన్నా సమిష్టి డిమాండ్ అధికంగా ఉండటం వల్ల సాధారణ ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడడాన్ని సంపూర్ణ లేదా శుద్ధ ద్రవ్యోల్బణం ఫుల్ ఇన్ఫ్లేషన్ లేదా ప్యూర్ ఇన్ఫ్లేషన్ లేదా ట్రూ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. నిజ ద్రవ్యోల్బణం లేదా వాస్తవ ద్రవ్యోల్బణం రియల్ ఇన్ఫ్లేషన్. నిజ వేతన రేటు తగ్గడాన్ని నిజ ద్రవ్యోల్బణం అంటారు. పదకోశాన్ని గనక గమనించినట్లయితే 1 ప్రతి ద్రవ్యోల్బణం డిఫ్లేషన్, ధరల స్థాయిలో నిరంతర తగ్గుదలని ప్రతి ద్రవ్యోల్బణం అంటారు. 2 ప్రతి ద్రవ్యోల్బణ పంధ డిస్ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ కాలంలో ధరల స్థాయిని తగ్గించడానికి ప్రభుత్వం అనుసరించే పద్ధతిని ప్రతి ద్రవ్యోల్బణ పంధ అని అంటారు. 3 ద్రవ్యోల్బణ పంధ రిఫ్లేషన్, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరల స్థాయిని అభిలషణీయ స్థాయికి పెంచడానికి ప్రభుత్వం అనుసరించే పద్ధతిని లేదా చర్యలను ద్రవ్యోల్బణ పంధ అని అంటారు. మాంద్యము నుండి ఆర్థిక మాంద్యము నుండి బయటపడి ఉద్యోగితను పెంచే కార్యక్రమమే ద్రవ్యోల్బణ పంధ. ద్రవ్యోల్బణ ప్రభావాలు. సున్నితమైన ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు అనుకూలం.